అంటే నాకు ఎంత పెద్ద పని తెలుసా. ఇద్దరం ఇదే ఇంట్లో పడుంటాం కలిసి ఎప్పుడు 24 గంటలు. బికాస్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎనీవేర్ ఫర్ బిల్లీ గారు's బర్త్డే దిస్ ఇయర్. మై ప్లాన్ ఇస్ టు స్టార్ట్ విత్ అ బ్యాంగ్. మిడ్నైట్కి ఒక కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. ద కేక్ ఇస్ యాజ్ యూజువల్ ఫ్రమ్ మై ఫేవరెట్ 17 షుగర్ స్ట్రీట్. ఇస్ దిస్ అ కేక్ ఆర్ అ పీస్ ఆఫ్ ఆర్ట్? ప్రతి ఒక్క డీటెయిల్ కవర్ చేసేసింది. ఈ కేక్ చూసి ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, మా వరంగల్ హౌస్ గృహప్రవేశం రోజు. డోర్ అండ్ ఆల్ ఈజ్ లిటరలీ లైక్ ద మెయిన్ డోర్ దట్ వీ హ్యావ్ ఇన్ దట్ హౌస్. ఐఎమ్ గెటింగ్ సో ఎమోషనల్ లుకింగ్ ఎట్ ద కేక్. ఐ కాంట్ ఇమాజిన్ వాట్ బిల్లీ గారు విల్ డూ. ఆయన హౌస్ పేరు మా అని పెడదాం అనుకున్నారు. ఆయన మమ్మీ డాడీ పేరు మాలతి అండ్ మాణిక్యం. సో కలిపేసి మా అని హౌస్ పేరు పెట్టుకున్నారు. సో ఆయనకి ఇంత పెద్ద డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి కేక్ కూడా అదే థీమ్లో చేశాను. అండ్ ఆయన నా దగ్గర ఒక చిన్న కోరిక కోరారు. దట్ ఆ ఇంటికి వెళ్ళి నేను వండేసి మేమిద్దరం కలిసి బిర్యానీ తినాలి అని. అది లైవ్లో అవ్వలేదు, కేక్లో అయితే అయిపోయింది. ఆయన మమ్మీ సారీ కట్టాలి అని. సో ఐ థాట్ ఈ కేక్ కటింగ్ ఒకేజన్కి బిల్లీ గారు వాళ్ళ మమ్మీ సారీ కట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది. Happy birthday to you. Happy birthday to థ్యాంక్ యూ బిల్లు. కేక్ చూడు, ఏమైనా నోటీస్ చేసావా? రియల్ డిష్ అది. అసలు ఏం నోటీస్ చేసావు నువ్వు? ఫస్ట్ చూడు, మంచిగా చూడు. హ్యాష్ట్యాగ్ మా. ఓ మోకి, ఇది మన ఇల్లు కదరా. అవునరా, నన్ను చూసావరా మంచిగా? మోకి ఏంట్రా? చెప్పు ఏంటి? సీరియస్లీ? అవును మమ్మీ సారీ ఇది. అవును, నువ్వు మొన్ననే తెచ్చావు కదా. చాలా బాగుందిరా. అసలు ఇది నువ్వు నీ దగ్గర ఉంది అనుకుంటున్నాను నేను. నీ దగ్గర ఉందా అంటే నీ సారీ అనుకుంటున్నా నేను. లేదు, నేను చోరీ చేశాను నీ అల్మారీలో. నీ మమ్మీ సారీస్ తెచ్చావు కదా. ఎంత బాగుందిరా, నేను చూపిస్తాను ఒకసారి. చాలా బాగుంది. థ్యాంక్స్ రామోకి. అయ్యా, నేను ఒకటి ఇయర్ రింగ్ పెట్టుకున్నాను. చాలా బాగుంది రామోకి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. అదే నీ డ్రీమ్ అని చెప్పావు కదా, నేను ఈ సారీ వేసుకొని మీ ఇంట్లో వంట చేసి తినాలి అని. సో ఇప్పటి వరకు లైవ్లో అయితే వంట చేయలేదు, కానీ కేక్లో వంట అయిపోయింది. కేక్ చూడు ఎవరు చేశారు. ఇషిత. థ్యాంక్ యూ ఇషిత. ఇషిత, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ద కాన్సెప్ట్ and it is very 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 unique and well done, Ishita. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Billa. You. Thank you Moki garu. My favorite Ravi. Thank you Moki. Best year of your life. Thank you. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు కౌంట్ చేస్తావు, అంత బ్లెస్ అవుతావు. వావ్, అమేజింగ్. బిల్లీ గారికి బర్త్డే అంటేనే పాయసం. కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి కదా, ఐ డోంట్ వాంట్ టు మెస్ విత్ దోస్. ఆయన మమ్మీ వాళ్ళ బర్త్డేకి లేదంటే ఏ స్పెషల్ ఒకేజన్కైనా పాయసం చేసేవారు ఇన్ అ సర్టన్ వే. సో నా రెసిపీ చూసి లాస్ట్ టైం చాలామంది చెప్పారు ఇది వేయొచ్చు అది వేయొచ్చు, కానీ హీ లైక్స్ ఇట్ ఇన్ అ సర్టన్ వే అండ్ అది ఏంటో నాకు తెలుసు. సో లెట్స్ మేక్ సమ్ బెడ్ పాయసం ఫర్ హిమ్, లైక్ బెడ్ టీ. ఆయనకి మంచి మీగడతో పాయసం చాలా ఇష్టం. చాపింగ్ ద నట్స్. కొంచెంసేపట్లో ఇది చిక్కగా అయిపోతుంది.
థ్యాంక్ యూ మోకి, నా ఫేవరెట్ సేమియా. థ్యాంక్ యూ. ఓ వా, బ్రష్ చేసుకుంటా. సరే. థ్యాంక్ యూ లక్ష్మి. ఈరోజు లక్ష్మికి ఏం వంట లేదా? ఎంజాయ్ చేయరా కొంచెం. సార్ది ఒక డ్రీమ్ ఉండే, గేట్ చూసావా? చూసావా ఎలా పులిహార కలిపిందో మేడం. ఎగ్స్ కూడా బాగున్నాయి. కానీ నువ్వు చేసిన ఎగ్స్ కాదు, ఇవి ఇంకా బాగున్నాయి. చికెన్, ఎగ్స్, బిర్యానీ రైస్ కూడా షేడింగ్ ఉంది, పుదీనా, ఆనియన్. లక్ష్మి, నేను ఒక విషయం అడగాలి. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు బర్త్డే చూస్తున్నావు? మా ఇద్దరి గురించి నీకు ఉన్న పులిహార ఏంటి? నా గొప్పదనం గురించి చెప్పు లక్ష్మి కొంచెం. మీ గొప్పతనం గురించి చెప్పను. మీరు మా పెద్ద గురువు గారు. అన్ని గురువు గారు నేర్పించారు, కానీ గురువు గారికి తెలియదు. లేక్ విస్ట్ ఆ గల్లీలో తిరిగేది, నేను తనలో ఉన్న టాలెంట్ గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చా. అందుకే గురువు గారు, పెద్ద గురువు గారు, గురుదేవో బావ. కేక్ తినవా లక్ష్మి ఇప్పుడు? సరే, తీసుకెళ్తావా మీ ఇంటికి? ఈ బాక్స్ మళ్ళీ నాకు కావాలి, అర్థమైందా? అదేంట్రా నన్ను కూడా ఇచ్చేస్తున్నావు మొత్తం? నీ చెయ్యి నువ్వు బాక్స్లో ఫిట్ అవ్వట్లేదు, ఇక్కడ పెడతా. నా క్యారెక్టర్ అయిపోయింది, ఎలా పడేసాను చూడాలి. ఎప్పటిలాగా మేము లోకల్ స్టేకి వెళ్తే టోస్టీ కూడా మాతో రావాలని అలాంటి ప్లేసే బుక్ చేస్తాం, విచ్ ఇస్ పెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్ గైస్, టోస్టీకి చాలా వరకు కళ్ళు కనిపించడం లేదు, ఆల్మోస్ట్ 80% వరకు కనిపించట్లేదు అనుకుంటా. దిస్ ఇస్ సో టఫ్, బట్ షీ లవ్స్ ది అవుట్డోర్స్, అందుకే ఈ స్టే ప్లాన్ చేసాం. చలో బేటా, జాओगी బాహర్ జాओगी, యూ వాంట్ టు గో విత్ us? ఇక దాని ప్యాకింగ్ స్టార్ట్ అయితే దానికి ఫుల్ అర్థమైపోతుంది అది వెళ్తుంది మాతో అని. బెడ్, బౌల్స్, ఫుడ్ అన్నీ దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకుంటూ స్మెల్ చేసుకుంటూ చేస్తూ ఉంటుంది. చలో చలో టోస్టీ, నువ్వు కూడా వస్తున్నావు మాతో. కమ్ కమ్ కమ్, లెట్స్ గో. ఎస్ బిటా, ముచుకుచి చూచు. చలో ఆకర్యో అది నీకంటే ఎక్కువ ఎక్సైటెడ్ ఉంది బర్త్డేకి. వెల్కమ్. థ్యాంక్ యూ రా. బర్త్డే అని చాలా మర్యాదలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటా. బర్త్డే ఒకరోజే కదరా, కొంచెం చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ నా బర్త్డే కూడా రాబోతుంది కదా, అందుకే. ఓకే, ఈ రూమ్ అంతా మార్చేశారు రా. మనం కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఒక డైనింగ్ ఉండే కదా. అవును, ఇక డైనింగ్ ఏరియా ఉండే. వెల్కమ్ 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 బిల్లీ. ఓ బర్త్డే ఇంకొక బర్త్డే కేక్ ఇక్కడ రెడీ ఉంది. థ్యాంక్ యూ మోకి. ఇక్కడ చూడండి, ఒక మంచి సీటింగ్ ఏరియా ఉంటుంది, అవుట్డోర్ సీటింగ్. దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ టోస్టీ. టోస్టీ అయితే ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది ఇక్కడైతే. టోస్టీ जाओ, नानी बोलो जाओ टोस्टी जाओ, जी लो अपनी जिंदगी, कर लो अपने सूसूज, अनलिमिटेड सूसूज कर लो बेबो. చూడరా స్టార్ట్ చేస్తుంది దాని కెరియర్. నీకు గుర్తుందా మనకు కోవిడ్ టైంలో ఒకసారి మీ ఇంట్లో అందరికి కోవిడ్ వచ్చేస్తే అవును, మేము ఇక్కడికి వచ్చి వీడియోస్ చేసుకొని వెళ్ళాం. వీడియో చేసుకున్నాం, మేము ఇక్కడ ఉన్నాము 2 days పెట్టుకొని, ఒకరోజు హాలిడే ఒకరోజు వీడియో చేసుకున్నాం ఇక్కడ. అదిగో స్టార్ట్ చేసింది. థ్యాంక్స్ బేబో. అభి ఫైనలీ బిల్లి గారు కా బర్త్డే స్టార్ట్ కర్ సక్తే. రా రూమ్ చూపిస్తాను. యా. సో ఇది ఎంత బర్త్డే స్పెషల్ అయినా మోకి గారు తన పిల్లో క్యారీ చేయకుండా ఉండరు. సో తన పిల్లో తనకు కావాలి. అండ్ యాక్చువల్గా ఇక్కడ బాగుంటాయి రా బెడ్స్, చాలా హార్డ్గా ఉంటాయి. బిల్లి నీ టీ షర్ట్ ఒకసారి చూపి, ఎంత బాగుంది కదా బిల్లి గారి బర్త్డే టీ షర్ట్. రెంటో బగ్గీ, కరెక్ట్గా రిసార్ట్కి వచ్చాం, నువ్వు రెంటో బగ్గీ వేసుకున్నావు. సో ఇది ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ కింద వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మనం టోస్టీ గారిని ఇక్కడే వాకింగ్ తీసుకెళ్ళబోతున్నాం రేపు మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి వార్డ్రోబ్ ఏరియా అండ్ ద వాష్రూమ్. సో వార్డ్రోబ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది, ఇదిగో చూడండి గైస్, ఇంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక జకూసీ ఉంది. జకూజీ ఉందా? అది జస్ట్ ఒక బాత్ టబరా బిల్లి. జకూజీ లాస్ట్ టైం ఉన్నట్టుంది, ఇప్పుడు మార్చేశారు. ఇక్కడ 2 సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది షవర్ అండ్ ఇది టాయిలెట్
ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూర్చోడానికి పౌడర్ రూమ్ లాంటిది. అండ్ దట్ ఈస్ టోస్టీ. అగయ్యో బెబ్బో, పాపం దానికి తగులుతుంది అటు ఇటు. టోస్టీ थोड़ा देख के नारू, ये अपना घर नहीं, आराम से. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇద్దరు. మీరు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేయాలరా నిన్ను, ఎందుకురా? ఎందుకంటే నువ్వు చాలా సేపు రెడీ అవుతావు అందుకే. నేను ఫేస్ వాష్ చేసి లిటరల్లీ లిప్ బామ్ పెట్టి వచ్చాను. మమ్మీకి కాల్ చేయి, మమ్మీ కాల్ చేసింది విష్ చేయడానికి. కాఫీ టేబుల్ దగ్గర చైర్ అడ్జస్ట్ చేస్తుంటే బిల్లి గారికి హ్యాండ్ కట్ అయింది. బట్ ఏం చేయాలి గైస్, పెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఆర్ రియల్లీ నాట్ అప్ టు ద మార్క్. ఈ హయాత్ గచ్చిబౌలి అప్పుడు చాలా మంచి మెయింటెనెన్స్ అండ్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ స్లోలీ ఇది కొంచెం పాతగా అయిపోతుంది, వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయట్లేదు. కానీ ద అప్ సైడ్ ఇస్ దాట్ టోస్టీకి ఈ ప్రాపర్టీ చాలా ఇష్టం, ఆబ్వియస్లీ బికాజ్ షీ హ్యాస్ సచ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ స్పేస్. అండ్ అది హ్యాపీగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీ అవుతాం. ఏం బాదరేషన్ లేకుండా ఫ్రీడమ్గా అలా పరిగెడుతుంది చూసారా. వీ రియల్లీ లవ్ టు వాచ్ లైక్ దాట్. ఓకేనా బిల్లి? ఓకేరా, బ్లడ్ వస్తుందా ఇంకా? రావట్లేదు. నీకు విషయం తెలుసా, నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఇలానే బర్త్డే రోజు స్కూల్లో నా పక్కన ఉన్న అతను ఇలా పెన్సిల్ షార్ప్ చేస్తూ బ్లేడ్తో ఇట్లా కట్ చేశాడు. అయ్యా, ఇలా మరి చాలా పెద్ద ఇదైపోయింది, నాకు బ్లడ్ చాలా వెళ్ళింది. వెంటనే ఇంటికి పంపించేశారు బర్త్డే రోజు. మరి మీ మమ్మీ ఏమన్నారు? ఏమంటారు, వాళ్ళు పిల్లలు కూడా తెలియకుండా చేశారు కదా. స్టూడియోలో వెళ్ళి పిక్చర్ దిగారా మరి? అదే రోజు ఆ పిక్చర్ ఉంది నా దగ్గర. ఇది ఆడుకోమంటే ఇష్టం ఉన్నట్టు ఓన్లీ ఇది తిరగడమే జరుగుతుంది దీంతో. మీరిద్దరు ఆడుకోండి, నన్ను లైట్ తీసుకొని పక్కన పడేశారు ఇద్దరు. దానికి కాదు మోకి, అలా లేదు అని చెప్పవా? ఓన్లీ నవ్వుతున్నావు. లేదురా, లైట్ ఎక్కడ తీసుకున్నాను? మీరిద్దరు లైట్ తీసుకొని నన్ను వదిలేస్తారు కదా టీ టైంకి బిఫోర్. చూడు ఇప్పుడు కూడా అది ఎలా చేస్తుంది చూడు. Guys, we are all ready to go for Billy Garu's birthday dinner and ఇదే మా వ్లాగ్ ఎండ్. సో మీలో చాలామంది అనుకోవచ్చు నేను నీకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు అని. చెప్పు. ఎందుకంటే నేనే వద్దన్నాను స్ట్రిక్ట్గా. చాలా మనకు ఎక్కువైపోయింది, మనము ఇది కంట్రోల్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి, మనం ఇద్దరం కలిపి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం ప్యారిస్లో కాబట్టి. అండ్ ఇంకొకటి, గిఫ్ట్స్ అనేవి ఇంకా చాలు. మనం ఏమనుకున్నాం, మనం ఇద్దరం కలిపి ఒక మంచి ట్రిప్ వేసేసి అక్కడే ఎక్స్పీరియన్సెస్ కలెక్ట్ చేద్దాం. కరెక్ట్, అదే మన గిఫ్ట్. బికాజ్ అన్నీ ఉన్నాయి గైస్, ఫ్రాంక్లీ బోత్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏదైనా స్పెసిఫిక్గా అవసరం అయితే తప్ప వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఫ్రమ్ దిస్ ఇయర్ మేము మనీ వేస్ట్ చేయము అని. అండ్ నెక్స్ట్ బిల్లీ, నేను నీకు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నేను నా లాస్ట్ బర్త్డేలో అది ఫాలో అయ్యాను, నువ్వు కూడా ఈ బర్త్డేలో ఏదైనా ఒక అలవాటు ఏదైతే మంచిగా లేదు దాన్ని నువ్వు ఫోర్గో చేయాలి. ఎగ్జాంపుల్ చూయింగ్ గమ్స్ మానేయడం అలాంటివి. ఓకేరా, మానేస్తాను. సరే. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి. బికాజ్ చాలా రోజులైన మనం డిన్నర్కి వెళ్ళి మంచి ఒక డిన్నర్ చేసి రిలాక్స్ అయిపోతాం. అవును, ఇలా డ్రెస్అప్ అయిపోయి డిన్నర్కి వెళ్ళడం ఎన్ని రోజులు అవుతుంది కదా. అండ్ మా టోస్టీని చూడడానికి డాగ్ సిట్టర్ని పిలిపించాం, అంటే మా హౌస్ స్టాఫ్ని పిలిపించి వాడిని టోస్టీతో కూర్చోబెట్టి మేము కిందనే ఈ హోటల్లోనే డిన్నర్కి వెళ్తున్నాం. TGS అని మంచి గ్రిల్స్ ప్లేస్ ఉందంట. అండ్ బిల్లి గారు ఈజ్ అప్ ఫర్ గ్రిల్స్ రైట్ నౌ. లెట్స్ గో బిల్లి గారు. బర్త్డే బిల్లి.
అంతే గైస్, సింపుల్ అండ్ స్వీట్గా బిల్లీ గారి బర్త్డే జరిగిపోయింది. సో మీరు అనుకోవచ్చు ఇంత సింపుల్ సెలబ్రేషన్. యాక్చువల్లీ యూ నో వాట్, వీఆర్ ఎంటరింగ్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఇంతకు ముందు లాగా ఎక్స్ట్రావగెంట్ బర్త్డేస్ కాకుండా కొంచెం ఇంటిమేట్ సెటప్సే ప్రిఫర్ చేస్తున్నాము. అయినా దీంతో బర్త్డే అయిపోయిందని అనుకోకండి, పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఈ నెల 19th మేము స్విట్జర్లాండ్ ప్యారిస్కి వెళ్తున్నాం కదా, అక్కడ నాది బిల్లీ గారిది కలిపి బర్త్డే సెలబ్రేట్ కూడా చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్ వ్లాగ్స్ టూ.